20వ వచనం నుంచి మనం చూద్దాం, పరిశోధిద్దాం కొన్ని విషయాలు. జాగ్రత్తగా చూడండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. చాలు. యేసు ప్రభు ఇక్కడ యెరూషలేము గురించి, పరిసర ప్రాంతాల గురించి, ఆ పట్టణం గురించి అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏంటంటే వాస్తవానికి ఆ కానాను, ఆ పాలస్తీనా, ఆ యెరూషలేము, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అన్నీ కూడా ఇజ్రాయేలీలు చేరుకోవటానికి దేవుడు చాలా వాళ్ళకి సహాయం చేశారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న వాళ్ళని ఆ ఎర్ర సముద్రం దాటించి, మన్నా తినిపించి, బండ నుంచి నీళ్ళిచ్చి, మరి చాలా మాంసం, పూరేడు పిట్టల మాంసాన్ని రప్పించి అన్నీ కూడా చాలా సహాయం చేశారు. అలాంటి త్యాగపూరితమైనటువంటి పట్టణం. ఆ తర్వాత వాళ్ళు కానాను వచ్చి అక్కడ యెరూషలేమును ఏర్పాటు చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత అది దేవుని యొక్క పట్టణము అనేటువంటి పేరు పొందిన తర్వాత యెరూషలేము పట్టణం ఎంత క్రాంతి, ఎంత పేరు తెచ్చినటువంటి పట్టణం అంటే అది చాలా ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ప్రదేశాలు చూడటానికి వెళ్తున్నారు. మరి అలాంటి ప్రదేశాన్ని యేసుక్రీస్తు మాటల్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఎందుకు అలా అన్నాడు అనేది ఆయన మనసు తెలియనటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు, యేసుని ప్రేమించలేని వాళ్ళు పలికే మాటలు యేసు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ నేను యేసుని ప్రేమిస్తున్నాను, మీరు కూడా యేసుని ప్రేమించాలి. నేను యేసుని అర్థం చేసుకుంటున్నాను, మీరు కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళు అర్థం చేసుకోవాలి. యేసు ఎందుకు ఆ మాటలు అన్నాడంటే, ఏమన్నాడు అసలు? ఆయన అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యేసుప్రభు అన్న మాట జ్ఞాపకం చేసుకొని అప్పుడు మనం వివరం తెలుసుకున్నాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపించి ఉన్నదని. అది ఏంటి అసలు నాశనము? ఎందుకు ఆ పట్టణం, దేవుడికి ఇష్టమైన పట్టణం నాశనం అయిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? యేసు ప్రభు ఎందుకు ఇంత పెద్ద పదాన్ని వాడాడు అని అంటే, మీ అందరూ నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ మాటకి వివరం చెప్పేదాం. ఈ లోకాన్ని, ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని, ఈ సర్వ ప్రదేశాన్ని కలిగించిన దేవుడు ఎవరో? ఎక్కడున్నాడు ఆయన? మీరు ఈ లోకంలోకి వెళ్ళి 60-70 ఏళ్ళు ఉండి తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలని చెప్పాడు. అది వదిలిపెట్టారు. దేవుడు పంపించిన దేశాన్ని వదిలిపెట్టారు, పరలోక ప్రదేశాన్ని. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్దామన్న ఆశలు చంపేసుకున్నారు అందరూ కూడా. అంటే ఎవరిలో చూసినా యేసు ప్రభు అందరి హృదయాలను ఎరిగినవాడు కదా. యేసు ప్రభు అందరి హృదయాలను ఎరిగినవాడు కనుక వీళ్ళగా యేసు ప్రభు వాళ్ళందరినీ పరిశీలించి చూశాడు. ఒక్కరు కూడా జీవితం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించినట్టు కానీ, జీవితం ఇచ్చిన దేవునికి భయపడి లోబడి భయభక్తులు కలిగి ఉన్నట్టుగా యేసు ప్రభువుకి కనపడలేదు. యెరూషలేము అనుకోండి, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలందరూ ఇది దేవుడిది, ఈ పట్టణమే దేవుడిది. అర్థమైందా? ఈ పట్టణమే దేవుడిది, ఇది దేవుడు సృష్టించుకున్నాడు అంటాం. ప్రజలంతా కూడా గోడల చుట్టూ, అక్కడ ఉన్నటువంటి బలిపీఠాల చుట్టూ, ఆ గంగాల చుట్టూ, మరి ఆ గేట్ల చుట్టూ, ఆ గోడల చుట్టూ
పూర్తిగా ఏం జరుగుతుంది అని అంటే యెరూషలేము పట్టణాన్ని ఆరాధిస్తున్నారు. అర్థమైందా? యెరూషలేము పట్టణాన్ని దేవుడిగా చేసుకున్నారు. ఇక దేవుడికి భయపడేవాళ్ళు కానీ, మరి దేవుడు పరలోకంలో ఉన్నాడని కానీ, పరలోకం నుంచి మనల్ని పంపించాడని కానీ, తిరిగి మనమే పరలోకం వెళ్ళాలని కానీ అసలు ఎవరికి కూడా ఆ గుర్తులు అనేవి చెరిపేసుకున్నారు హృదయంలో నుంచి. ఇంక మరి ఏం జరుగుతుందంటే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. వాళ్ళే ఇంకా దేవుడు అలా ప్రధాన యాజకులు ఉన్నారు కదా, దేవునికి లోపల నైవేద్యం పెట్టడం, సాంబ్రాణి వేయటం, ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళే దేవుళ్ళలా ఈ యెరూషలేమే దేవుడి పట్టణం, ఏడే ఉంటాడు ఆయనని చెప్పటం ప్రారంభించారు. ఎవ్వరికి కూడా చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, పరలోకంలో మన తండ్రి ఉన్నాడని చెప్పటం లేదు. వాళ్ళే దేవుళ్ళ ప్రదర్శించుకుంటున్నారు ఆ పట్టణంలో. ఇదంతా చూసిన యేసుక్రీస్తు ప్రభు, అరే వీరి పట్టణమే దేవుళ్ళని, ఈ పట్టణమే దేవుడు పట్టణం అని, లోపల పనిచేసే వాళ్ళే దేవుళ్ళ అందరూ కూడా ఎక్స్ట్రా చేస్తున్నారు. అందుకని మీ ఎక్స్ట్రాలన్నీ తీసివేయబడే రోజు వస్తుంది. అసలు మీరు ఈ పట్టణమే దేవుడు పట్టణం, దేవుడే ఈ పట్టణం అనుకుంటున్నారు మీరు. కాబట్టి ఈ పట్టణం నాశనం అయిపోయే రోజు వస్తుంది అన్నాడు. ఆనాటి శకలాలు కింద పడి ఏదో స్థలాలే చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు వాడు కట్టిన పట్టణాల యొక్క స్థలం ఇదే ఏడ కట్టారు అని చూపిస్తున్నారు. ఏమీ లేదు ఆ దేశంలో. ఆ కరోనాకి ఏ జ్ఞాపకం లేదు. అసలు ఆ యెరూషలేము చర్చి అయితే, దేవాలయం అయితే అస్సలు లేదు. ఆ గోడ ఏదో ఉందంటే గోడ, ఇప్పటికీ కూడా ఇంకా ఆ గోడ కాడికి పోయి ఆ గోడను పట్టుకుని వాళ్ళు ఈ విశ్వాసాన్ని ఏదో వ్యక్తపరచుకుంటా యేసు ప్రభు చెప్పింది ఏమాత్రం కూడా వినే పరిస్థితుల్లో లేదు. కాబట్టి వీళ్ళరా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే యేసు చెప్పిన మాట యొక్క అర్థం మనకు తెలియాలి. యేసు ఎందుకు అంత కోపంతో అంత మాట అన్నాడు అని అంటే అక్కడ ఉన్న సిచ్యువేషను యేసు కళ్ళారా చూశాడు. యేసు వారు కళ్ళారా చూసి అప్పుడు వాళ్ళని ఆ పట్టణాన్ని ఉద్దేశించి పలికాడు. అంతేగాని ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్న పరిసరాలు కానీ, మన వాతావరణాన్ని కానీ, ఈ దేవాలయాన్ని కానీ, మనం కూర్చున్న ఈ దేవాలయాన్ని కానీ ఈ తండ్రి కంటే ఎక్కువగా, యేసు కంటే ఎక్కువగా, పరిశుద్ధాత్మ వారి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది దేవుడు మనకి ఇచ్చాడు, మనం పవిత్రంగా ఉంచుకోవడానికి, మనము పరలోకపు పాఠాలు నేర్చుకోవడానికి ఇచ్చాడు. శుభ్రంగా ఉంచుకోవాలి కానీ దేవుడి కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించకూడదు. మన దేవుడు గొప్పతనం, దేవుడు మనకు సహాయం చేసే విధానం తెలియాలని గేటు పెట్టుకున్నాం, తెలియాలని చుట్టూ దారి కట్టుకున్నాం, గోడలు కట్టుకున్నాం. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తే మనం తీసుకున్నాం. ఇది దేవుడైతే ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుని దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఆరాధించడానికి యేసు ప్రభు మనకి ఇచ్చిన ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉంటున్నాడు కాబట్టి ఆయన మనలోనే ఉన్నాడు. నీలో నాలో ఇక్కడ కూర్చున్న వాడు అందరిలో ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన రావాలంటే ఎట్లా ఉన్నది? అసలు శుభ్రంగా ఉంచు. ఓకేనా? ఈ మాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడి కంటే, క్రీస్తు కంటే, ఆత్మ కంటే ఎక్కువగా దేనిని కూడా అపారంగా డబ్బులు కానీ, బంగారాలు కానీ, ఆభరణాలు కానీ, దేవుడి కంటే ఎక్కువగా నీకు పుట్టిన పిల్లలు కానీ, నీ పిల్లలకు పుట్టిన పిల్లలు కానీ ఎక్కువగా దేనిని కూడా ప్రేమించాలి. ఇచ్చాడు దేవుడు, వాళ్ళు మంచిగా పెంచాలా, వాళ్ళు శుభ్రంగా ఉంచాలి. ఏం చెప్పాను నేను? దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మంచిగా పెంచాలి, దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు శుభ్రంగా ఉంచాలి. అంతేగాని దేవుడి కంటే ఎక్కువగా
మరి ఎక్కువగా దేవుని కొరకు ప్రేమించు. ఏమా నెక్స్ట్ అప్పుడు యోధాలో ఉండువారు మండలకు పారిపోవలేను, దాని మధ్య నుండివారు వెలుపలికి పోవలేను, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. ఇదంతా ఏది ఆ సమయం వచ్చినప్పుడు, ఆ ఉగ్రత సమయం వచ్చినప్పుడు ఎటువంటి చల్లా చెదరైపోతారని చెప్తున్నాడు ఆయన. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుతాయి. అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలను జ్ఞాపకనాలి. ఆ గర్భిణీలను పాలించు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపము వచ్చును, వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. ఏమైపోయారు? సమస్తమైన అన్యజనుల మధ్యకు. ఎవరు? ఇజ్రాయేలీ. ఇప్పుడు బాపట్ల ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇప్పుడు మనం అన్యజనులవా యూదులవా? మనం అన్యజనులవా యూదులవా? క్రీస్తులోకి రాకముందు మన మధ్యకి వచ్చారు వాళ్ళు. మన మధ్యకి వచ్చి బాపట్లలో ఆ బాపట్ల నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో ఉంటున్నారు వాళ్ళు. గ్రామంలో ఉంటున్నారు వాళ్ళు. దాదాపు 50 కుటుంబాల దాకా ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. నా ఇజ్రాయెల్ దేశం రమ్మంటే మీరు పోతాం వాళ్ళకి అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెబుతున్నారు. తెలుగు మాట్లాడుతున్నారు కారణంగా. కానీ టోపీ పెట్టుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, శనివారం చేస్తారు వాళ్ళు ప్రార్థన. ఆదివారం నమ్మరు, ఆదివారం ఒప్పుకోరు. శనివారమే నాకు దేవుడు చెప్పింది. పాత నిబంధనలో శనివారం చేసేవాడు ప్రార్థన. ఎక్కడ? మలాకి గ్రంథం, తర్వాత మత్తయి సువార్త. ఈ యేసు ప్రభు పునరుద్ధారుడై తిరిగి లేచిన ఆదివారం దాకా అందరూ శనివారమే చేసేవారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో అప్పుడు ప్రారంభ సంఘం ఆదివారం కూడుకున్నారు. 3000 మంది బాప్తిసం పొందారు కదా, వాళ్ళు ఆదివారం కూడుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం ప్రారంభించారు. లేదు ఆ యేసు ప్రభు లేడు, అసలు ఆయన మేము నమ్మం, ఆయన చనిపోయి తిరిగి లేచింది లేదు, ఏమీ లేదు అన్నట్టుగా. వాడు తిరిగి లేచినా సరే ఏమీ నమ్మం మేము ఫస్ట్ నుంచి శనివారం పెడతామని ఇప్పటికీ వాడు శనివారం. యేసు ప్రభుని ఆయన అస్సలు నమ్మకం. సో కాబట్టి అందుకనే ఆ రోజు యేసు ప్రభుని అంగీకరించలేదనే మీరంతా చల్లాచెదురై అన్ని దేశాలకు వెళ్ళిపోతారని చెప్పారు. ఎట్లా? ఇప్పుడు మొన్న మణిపూర్ గొడవలు జరిగాయి. అక్కడ కూడా చాలామంది ఉన్నారు అప్పుడు యూదులు మణిపూర్లో కూడా. ఇలా వాళ్ళు ఆనాటి జనమంతా కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా లేఖనాలు నెరవేరినట్టుగా గొడవలు అయ్యి చల్లాచెదురయ్యారు. అంటే మనం అనుకోవచ్చు వాళ్ళు చల్లాచెదురైపోయారు కదా, మనం బాగానే ఉంటున్నాము, మనకే ఇబ్బంది లేదు అనుకుంటున్నారే. మనం దేవుడిని నమ్మాము, మనకే ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు మేము వస్తా బండి మీద చెప్పుకున్నాం. యేసు ప్రభు రాకడ అతి తొందరలో ఉంది అనిపిస్తుంది నాకు. యేసు ప్రభు రాకడ తొందరలో ఉందనిపిస్తుంది. ఎందుకో చెప్పారా? మన తల్లి మన కాలువ కూడా రాలా, వాన పడితే మన చర్చి ముందున్న కాలువ రాలా, వచ్చిందా? కానీ మన కాడి నుంచి అటు పై రాష్ట్రాలు, కర్ణాటక కాడి నుంచి అటు ఢిల్లీ దాకా, ఢిల్లీ అవతల కురిసిన వర్షాలకే గోదావరి నిండిపోయింది, ఈ కృష్ణానది నిండిపోయింది. దేశంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు నిండిపోయింది. ఆ నీళ్ళు వస్తే ఇప్పుడు మనం ఒరేసుకుంటున్నాం. అంటే మనం ఒరేసుకుంటున్నాం అంటే అసలు వాళ్ళకి తినడానికి తిండే ఊళ్ళు మునిగిపోయి తొడిగి నీళ్లు బయటకు రాలా. వాళ్ళకి అట్లా ఉండగా మన పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఈ ఆగస్టు నెలలో ఇక్కడ కూర్చున్న నాతోటి వయస్సుకులు చిన్నపిల్లలు కూడా ఉన్నప్పుడు ఇదే ఆగస్టు నెలలో జోరున వాన కురిసి వర్షాల్లో నాట్లు వేసేవాడు మా గ్రామంలో. ఇక్కడ పెద్దగా మాగాడు లేదు కాబట్టి మీకు తెలియదు. మేము మాగాళ్ళలో తిరిగి వాళ్ళు పిల్లగాళ్ళప్పుడు పోయి శిల్పం తప్పడానికి పోయి చిన్నపిల్లగాళ్ళప్పుడు
ఇంత కళ్ళలో ఆ దమ్ము డాక్టర్ నెలలు ఉంటే అవన్నీ తొక్కుతూ ఉండేవాళ్ళు. పిల్లగాడకు పోయి నీళ్ళలో ఆడుకునేది. వర్షం, ఉరుములు, మెరుపులు ఈ ఆగస్టు నెలలో ఏది ఏమైంది అసలు? ఆ ఎండ చూడండి, చచ్చిపోతాం ఆ ఎండకి. ఈ కాలంలో రావాల్సిన ఎండ అది. మిరగాయలప్పుడు మే నెలలో మిరగాయలు పడుతుంటే చల్లటి మొప్పుల కింద. సో మే నెలలో పడాల్సిన ఎండలు, తోలాల్సిన వడగాళ్ళు వెయ్యి. మే నెలలో జనమంతా ఇళ్లలోకి వెళ్ళిపోవాల్సిన వాడు ఇళ్లలో కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిన. ఈ పనులు చేసుకునే రోజుల్లో మనం మాడిపోతున్నారు. ఆసుపత్రులు ఎక్కువైపోతున్నాయి. హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఈ వాతావరణం మారిపోయింది. ఆలోచించండి ఒకసారి. ఈ సూచనలన్నీ కూడా యేసు ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాయి. కాలం మారిపోతుంది. ఎప్పుడు వడగాళ్ళు, ఎప్పుడు ఎండలు అప్పుడు లేవు. ఎప్పుడు వడగాళ్ళు ఉండకూడదు, ఎప్పుడు ఎండలు కాయకూడదు, ఇప్పుడు దారుణంగా ఉంటుంది. అంటే ఆ రోజు యేసు ప్రభు యెరూషలేము ఇక ఆ పరిసర ప్రాంతాలు ఇక కూలిపోతాయి, ఇక లేకుండా పోతాయని ఆ రోజు చెప్పాడు. ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ ప్రపంచమే ఇక అంతరించిపోయే కాలం దగ్గర పడిపోతుంది. యేసు ప్రభు ఈ రాత్రి వస్తే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. యేసు ప్రభు గారి రాత్రి వస్తే అలాగే ఉంది కాలం. ఆయన ఈ రాత్రి వచ్చేటట్టే ఉంది. మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి. వెళ్ళి నేను చెప్పిన కాల పరిమితులు, వాతావరణ పరిమితులు మీరు ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళి ఆలోచించు. అందుకే ప్రభు రాకడా నేడు, రేపు, ఎల్లుండో తెలియదు. మారు మనసుకు తగినట్టుగా మనము జీవించాలి. ఎందుకంటే అలా మారిపోయింది. యుద్ధాలు, గొడవలు, భయంకరమైన వాతావరణం ప్రపంచంలో. మరి పశ్చిమ బెంగాల్లో డాక్టర్ గారిని వాడెవడో పెద్ద ఆఫీసర్ అంట అత్యాచారం చేసి, డాక్టర్ అండి, ప్రజల ప్రాణాలుగా పోయాడు డాక్టర్ అండి. అమ్మాయి హెన్రీవో ఏదో పేరు, వార్తలు చూస్తారు మీరు. ఆ డాక్టర్ గారిని కొద్దిగా ఉన్నతంగా ఉన్నవాడు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసి ఘోరమైన పరిస్థితి. ప్రాణాలు కాపాడే డాక్టర్ బతుకుని హైదరాబాద్లో అప్పుడు ఆ లారీ డ్రైవర్, లారీ కేంద్రంలో డాక్టర్ని నడి రోడ్డు మీద పాడు చేసి ఆ పెట్రోల్ చూస్తారు. నిన్న ఇనుకొండలో మీకు తెలుసు ఆ వార్త, మీరు చూశారు లేదు? జలాని అనే వ్యక్తి పట్ట పగలే అతన్ని రసీదా రెహమాన్ ఏదో పేరు, ఇంత పెద్ద కత్తి తీసుకొని ఇనుకొండలో గొడవలు జరిగి నరికేశారు. ఇనుకొండ పట్టపగలో సాయంత్రం పూటని వీడియో తీశారు. బాగోలేదు వాతావరణం. ఇవన్నీ యేసు ప్రభు రాకడకు సమీపంగా దయతో అర్థం చేసుకొని మన మనసుని ఎంతగా మార్చుకొని యేసు చెప్పిన సంగతులపై దృష్టి సాధిస్తే మనకంత ప్రయోజనం ఉంటుందని ఈ వాక్యాన్ని బట్టి తప్పకుండా మీకు తెలియజేస్తాం. 25 మరియు సూర్య చంద్ర నక్షత్రం చూసారు, అది వస్తుంది, ఆ మాట కూడా వస్తుంది. మరియు 25 సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల దోష వలన కలవరపడిన జనములకు శ్రమలు. చూసారా ఏమైతుందంటే సూర్య చంద్ర నక్షత్రములు ఏం కనపడుతున్నాయంట? యేసు ప్రభు వచ్చే శోషణలు కనపడుతున్నాయంట. యేసు ప్రభు రాకడంటే మనకు చిన్నగా ఉండదు. మనము యేసు ప్రభు రాకడప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. ఈ 2 కిటికీలు
చెప్పిన సంగతులన్నీ జాగ్రత్త పరిశీలించాలా. ఏముంది ఇవన్నీ నాకు ఉత్సాహంగా లేవు ఈ మాటలు. చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడి సముద్ర తరంగముల ఘోష. చూశారు చేపల వేటకి ఇప్పుడు ఎవరిని కూడా పోనివ్వట్లేదు. ఎవరో చేపల వేటకు పోతే సముద్రం అంతా ఉప్పొంగిపోతుంది. ఏమంటే కారణం ఏంటంటే విపరీతమైన పైన వర్షాలు పడటం వల్ల. 26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడను, లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి. అది వింటున్నారా? ఆకాశమందలి శక్తులు కదిలింపబడను. ఆకాశమందు శక్తులు అంటే ఏంటి? సూర్యుడు ఒక శక్తి, చందమామ ఒక శక్తి, నక్షత్రాలు పెద్ద పెద్ద. ఈ భూమి మీద 13 లక్షల హెక్టార్ల పెద్దదంట ఒక నక్షత్రం. ఈ భూమి కంటే 13 లక్షల పెద్దదంట ఈ భూమి. తోటికి మనం ఆ ఎగటాపాలం అంచు కూడా చూడాల. కానీ మొత్తం 200 దేశాలు పైచీలకు ఉన్నాయి. అంతకంటే 13 లక్షల హెక్టార్ల పెద్దదంట భూమి. నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రం అది పడితే పైన నుంచి ఆ నక్షత్రం రాలి పడితే ఏమి ఉండదు. ఇక అంత పెద్ద శక్తి కలిగింది నక్షత్రం. నక్షత్రాల్లోకి ఎవరు పోయి రాలేకపోయారు. చందమామ మీదకైతే పోయి వస్తున్నారు, కానీ నక్షత్రాల్లోకి ఎవరో పోలేరు. ఇంకా అంత టాలెంట్ అసలు ఇంకా రాబోయే కాలం కాదు, ఏ కాలంలో కూడా కుదరదు. నక్షత్రాల్లో పోలేరు ఎవరో కూడా. చందమామ మరి వరకే పోతున్నారు, అక్కడ మట్టికి తీసుకొస్తున్నారు, సమిటి మట్టి. కాబట్టి ఆ సూర్యుడు శక్తి రాలిపోతాయి, చందమామ శక్తి రాలిపోతాయి, నక్షత్రాల శక్తులు రాలిపోతాయి. ఇవన్నీ కూడా రాలిపోయినప్పుడు పిల్లరా కూర్చోండి, చాలా చాలా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. యేసుప్రభువు అదే చెప్తున్నాడు. కాబట్టి రాబోయే కాలమందు వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యం చెడుదురు. అప్పుడు 27 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట. ఇవన్నీ యేసు మేఘారుడై రావటానికి ప్రియులారా రెడీగా ఉండే కాలం యేసు రాకకి సహకరిస్తుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం మొదలై 2 సంవత్సరాలు దాటిపోయింది. ఉక్రెయిన్ అని దేశం, రష్యా మన పక్కనే దేశం, చైనా పక్కన రష్యా. ఇప్పటికి అయిపోవాలి, ఇంతలో బాంబులు వేసుకుంటున్నారు. మరి ఇజ్రాయేల్కి హమాసు మొన్న సంవత్సరం నుంచి జరుగుతుంది యుద్ధం. అసలు ఇంతమంది చచ్చిపోయారు, 1000 మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద రాకెట్లు, బాంబులు బాంబుని రాకెట్లో పంపించి వదిలిపెడుతున్నారు ఊరి మీద. ఎక్కడ పోయి పడుతుందో కూడా తెలియట్లేదు. మన పక్కనే ఉంది బంగ్లాదేశ్, మన పక్కనే బంగ్లాదేశ్ మన భూమికి సరిహద్దు. ఏమైంది? భయంకరమైన గొడవలతో చివరికి ఆ ప్రధాని షేక్ హసీనా అనేటువంటి ప్రధాని రాజీనామా చేసి మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఆమె మనోళ్ళే అన్నం పెడుతున్నారు ఆమె దగ్గరికి తీసి. గొడవల వల్ల ప్రధాని వచ్చింది ఆ దేశం వదిలిపెట్టి. అంటే ఇవన్నీ యేసు చెప్పినటువంటి సూచనలు, ఆయన రాకడ చూడండి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కరోనా ఎంత విలయాన్ని వచ్చినప్పుడు కరోనా ఎంత విలయాన్ని మిగిలిచిపోయింది, ఎంతటి ఘోరం జరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా కరోనా. ఏమండి, నాకు కూడా ఒక 6-10 రోజులు అయింది కరోనా వచ్చి. అంటే ఆ కరోనా కాదు, కానీ కరోనే. 10 రోజులు. ఏమండి, కాబట్టి ఆనాటి నుంచి ఈనాటికి కూడా మనుషులకు క్షేమం అనేది లేదు ప్రియమైన వాళ్ళ. అందుకు అర్థం చేసుకొని దేవునికి ఇష్టలుగా ఇది మనం చెప్పుకోవాలి. కాబట్టి చెప్పుకుంటున్నాం, మనం పరిశీలన చేస్తున్నాం. ఆ రోజు చెప్తుంది యేసు ప్రభు,
ప్రజలకి వివరిస్తున్నాడు. 27 అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట ఇవి జరుగాను ఆరంభించినప్పుడు మీరు ధైర్యం ఎత్తించుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదనేనో. కాబట్టి ఈ తల పైకెత్తుకోమనేది ఎవరిని ఆయనను నమ్మిన వాళ్ళను ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద నాటేయటం, విత్తనాలు కొచ్చటం, మిరపకాయలు పోయటం, ఎండకు పోయి బాధలోకి విడుదల, భూ వండటం, కూర వండటం, అన్నము తయారు చేయటం, కర్రీస్ తయారు చేయటం, ఇంకా వీటి నుంచి విడుదల, పొద్దున్నే లేచి మొహం కడుక్కోవటం, వీటి నుంచి విడుదల. ఎందుకంటే ఇక మొహం కడుక్కునే పని, ఇక అన్నం వండుకునే పని, ఇక పాలు లాగే పని, కాగబెట్టే పని ఏది ఉండదు. యేసుప్రభు వస్తే శూన్యం. ఏ జంతువు ఉండదు, ఏ పట్టణం ఉండదు, నువ్వు చూచుటకు ఏది ఉండదు ఆయన రాకల్లో. మనం ఆరాటపడ్డాది ఏది మనమ్మడి రాదు, ఏది రాదు. కాకపోతే ఉన్నది చెప్పు, మనకంటూ ఏదో ఒకటి ఉండాలనే ఆశతో మనం తొందరపడుతున్నామే తప్ప ఏది ఉండదు. ఈ దేవాలయంతో సైతం కూలిపోద్ది ప్రభు రాకరాదు. 100 కోట్లు పెట్టి కట్టిన చర్చి కూడా మన ఈ చర్చితో పాటు తాటాకుల చర్చితో పాటు. తాటాకుల చర్చికి పెద్ద ఖర్చు కావు కదా అని 100 కోట్లు పెట్టి కట్టిన చర్చి, తాటాకుల చర్చి కూలిపోద్ది, 100 కోట్ల చర్చి కూలిపోయింది. ఏది ఉండదు. యేసు రాకనప్పుడు ప్రియులరా ఆయన మేఘారుడై వస్తాడు. వచ్చినప్పుడు మనం నమ్మకస్తులం అయితే మనల్ని ఇలాగే ఉన్నపాటున మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ భూమి మీదకి రాడు ఆయన. ఈ నేల మీద కాలు పెట్టాడు. ఎందుకంటే ఈ నేల ఉంటుందా, ఆయన కాలు పెట్టడానికి ఈ నేల ఉండదు. ఈ నేల అంతా బోడైపోద్ది. కాబట్టి ఇక్కడ కాలు పెట్టే ఛాన్స్ లేదు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మరి మనల్ని ఎట్టా హెలికాప్టర్ పెట్టి వరదలు అప్పుడు లేదు, నీళ్ళల్లో కొట్టపోతుంటే ఈ సైన్యం హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్లో తాడు వదులుతారు. ఆ కొట్టపోయేవాడు సరి వదిలిపెడితే తాడు కొట్టుకొని ఇంకా హెలికాప్టర్ అట్లా తీసుకుంటారు అనుకున్నా. ఇది మనల్ని ఏమన్నా ఏముండదు, మనం ఎగిరిపోతాం. ఇట్లా ఆయన ఎగిరిపోయే శక్తిని ఇస్తాడు. అందరూ ఆయన మధ్యాకాశాన్ని నిలబెడితే మనం అంతా ఎగిరిపోతాం. మరి మనం పోతుంటే మరి ఇంకా చచ్చిపోయిన వాళ్ళు మనకంటే ముందు వాళ్ళే లేచేది, ముందు లెగుస్తారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు అందరం రాజుగారు లోపల పెట్టాం, వీళ్ళు అనుకుంటారు ఇది ఏం లేదులే దీనిలో అనుకుంటారు. ఆ రోజు ఆదాలు వస్తారు బయటికి, దానిలోంచి వస్తారు ఆయన బయటికి. బాగా పెద్దది 1,50,000 పెట్టి కట్టించారు కదా సమాధి. ఇంకేం వస్తారు ఆయన బయటికి. మట్టి అయితే అట్లా కట్టవచ్చు, సమాధి ఏమైపోద్ది, పగిలిపోద్ది అంతే. ఆయనలో ఉన్నటువంటి ఆ యేసులో ఉన్నటువంటి శక్తి సమాధిని పగలగొట్టుద్ది. మరి ఆ మట్టిలో వేసిన వాళ్ళు ఎగుతారు, నీళ్ళల్లో మునిగిన వాళ్ళు ఎగుతారు, మంటల్లో కలిపిన ఎగుతారు. అసలు మనిషి ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పుడు మనం బతికున్నంత వరకు ఎంతమంది అయితే పుట్టారో పుట్టి చచ్చిపోయిన మొత్తం సర్వ మానవాళ్ళు అప్పుడు మొత్తమండి. మనం అందరూ యేసుప్రభు అక్కడప్పుడు రావాల్సిందే అందరూ. కాబట్టి ప్రియులారా, మీకు అర్థమైందో లేదో కానీ నిజంగా ఇవన్నీ కూడా జరిగాయి. అందుకని ఆలోచించి మనకు ఊపిరి, నేను మొన్న కూడా చెప్పాను, ఊపిరి ఉండగానే మన చెవి పని చేస్తుంది. ఊపిరి పోతే మన చెవి ఏమాత్రం పనిచేయదు ఇంకా. అందుకే దేవుడు ఇన్ని గొప్ప సంగతులు మనకు తెలియడం మనం ఊపిరితో ఉంచాడు. అందుకే నేర్చుకున్నాం. 9 మరియు ఆయన వారితో ఉపమానం చెప్పారు. అంజూరపు వృక్షం వృక్షాలు చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుంటారు కదా. అంటే మీకు అర్థమైందో లేదు, మనకి మే నెల అయిపోగాలో ఏ నెల వచ్చింది, మరి జూన్ నెల అప్పుడు మనం చేసే పని ఏంది? ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లో పత్తి తీస్తారు. మొత్తానికి ఇంకొక 20 రోజుల్లో, నెల రోజుల్లో పత్తి తీస్తారు మా గ్రామంలో. అంటే నెల రోజుల్లో పత్తికి వస్తుందని అంటే ఏం చేశారు వాళ్ళు? జూన్ నెలలోనే
అంటే అర్థమైపోయింది వాళ్ళకి. మే నెల అయిపోగాలో జూన్ నెల వచ్చిందని మనకు ఎట్ట తెలుసో, అప్పుడు విత్తనాలు వేసుకోవాలని మనకు ఎట్ట తెలుసో అది చెప్తున్నాడు ఆయన. కొన్ని అంజూరపు వాటి గురించి చెప్తున్నాడు. అంజూరపు వృక్షము సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించుట చూసి. చిగురు అంటే ఎండాకాలం ఏమైపోతుంది, వాడిపోతుంది. వాన పడగలో ఏమైతుంది అది. అట్లా కాలాల్లో ఆ రోజు మీరు చెట్లు బట్టి చూసేవాళ్ళు కదా, అట్లానే మే నెల రాంగంలో జూన్ నెల పత్తిత్తనాలు రెడీ ఉంటారు కదా, అలాగే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపించనని తెలుసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ ఈ మాట దేవుని రాజ్యము సమీపించిందని తెలుసుకోండి అంటే ఏ రాజ్యం? ఇంకా దేవుని రాజ్యం రాలేదు అనేటువంటి వాళ్ళు ఈ మాట చూపిస్తున్నారు. దేవుని రాజ్యం ఈ మాటను చూసి అనేది ఎందుకు చెప్పాడే మనం అర్థం చేసుకోవాలి. రాజ్యం ఎప్పుడు వచ్చిందని అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించాడు ఇక్కడ భూమి మీద. ఎప్పుడు 3,000 మళ్ళీ నేను చెప్పను, గుర్తుపెట్టుకోండి. 3,000 మంది ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అప్పుడే యేసుక్రీస్తు రాజ్యం ఇక్కడ స్థాపించబడదే. మరి ఇక్కడ చెప్పేది ఏంటి? యేసు ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటి? ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ రాజ్యం స్థాపించబడుద్ది, మధ్యాకాశానికి వస్తా నేను, వచ్చిన తర్వాత మీ అందరినీ ఇక్కడ స్థాపించిన రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకొని పోయి ఇక అసలు రాజ్యంలోకి అప్పు చెప్పేస్తా. ఏ రాజ్యం అది? అక్కడ తండ్రికి అప్పు చెప్పేస్తాను. ఇంకా తండ్రికి అప్పు చెప్పే సమయం దగ్గర పడుతుంది. ఆ రాజ్యం గురించి మాట్లాడారు. ఈ రాజ్యాల్లో 2 విధాలుగా మనకి జ్ఞాపకం. క్రీస్తు సంఘంలో మీరు ఉంటూ ఈ అన్ని కరువులు, కాటకాలు, కష్టాలు ఇవన్నీ ప్రారంభమైనప్పుడు నేను వస్తాను. నేను వచ్చి ఈ క్రీస్తు సంఘం అనే రాజ్యాన్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాను. అవి యేసుక్రీస్తు చెప్పిన వివరణ. ఈ వివరణ అర్థం కానిటువంటి దైవ సేవకులు దేవుడి రాజ్యం రావాలంటే ఎట్లా జరగాలి, దేవుడి రాజ్యం రావాలంటే అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని. అది ఉదాహరణకి యేసు ప్రభు ఎవరితో చెప్పాడు ఈ మాటలో? ఏమా అరే ఒకసారి నాకు తెలియదు. యేసు ప్రభు ఆ రోజు వింటున్న జనానికి యేసు ప్రభు చెప్పాడు, దేవుని రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం వచ్చేదాకా ఇప్పుడున్న జనం గతింపురం. అప్పుడు ఏమైపోయింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సంఘం వచ్చింది. అప్పుడున్న జనం అంతా ఏమైపోయారు? ఇప్పుడున్నారా? యేసు చెప్పిన కాలం తెలుసా? ఈ మాట చెప్పిన కాలం ఇప్పుడు కరోనా ఎప్పుడు వచ్చింది? కరోనా ఎప్పుడు వచ్చింది? 19లో వచ్చింది. లెక్క అయింది. ఇప్పుడు 19 కానించి లెక్క అయింది. 7 లెక్క అయితే తెలుసుగా. 19, 20, 21, 22, 23, 24. ఎన్ని సంవత్సరాలు మాట్లాడరా? ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. మరి అప్పుడు ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పాడు ఈ మాటని. కరోనా వచ్చే సంవత్సరాలు 6 సంవత్సరాలు. యేసు చెప్పిన సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అప్పుడు యేసు ప్రభుతో పాటు విన్న వాళ్ళందరూ సంవత్సరాలు ఎవరన్నా ఉంటారు 2000 సంవత్సరాలు? కాబట్టి ఈ కింద వచ్చినని చెప్పరు, ఆ పై వచ్చినవి చెబుతారు. ఇంకా దేవుడి రాజ్యం రాలేదని కింద వచ్చినని చెప్పరు. దేవుడి రాజ్యం వచ్చే వరకు ఇప్పుడు నేను చెబుతుంటే ఇన్ని వాళ్ళందరూ ఉండరు అన్నాడు. అంటే ఆయన రాజ్యం వచ్చింది, ఈ విన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు అప్పట్లోనే. అది కాబట్టి చాలామంది రకరకాలైన బోధనలు నేర్పుతున్నారు యూట్యూబ్లోకి వచ్చి.
టీవీల్లోకి వచ్చి అలాంటి వాళ్ళని నిలబడండి. యేసు ప్రభు మేఘాలుడై వస్తాడని పాటలు కూడా రాశారు. ఆయన రాజ్యాన్ని తీసుకొని వస్తాడని రాశారు. తర్వాత చాలా పాటలు ఉన్నాయి. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే అని. ఆయన పుట్టే రాజుగా రావాల్సిన అవసరం ఆయన రాజే. జన్మే రాజు జన్మ. ఆయన రాజు జన్మ విషయాలు అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆయన భుజముల మీద రాజ్యభారం. ఆయన నక్షత్రం ఏమని చూపించింది? నక్షత్రం ఎవరికి గుర్తుంది? రాజుకు గుర్తు. కాబట్టి ఆయన జన్మే రాజు జన్మ. ఆయన మళ్ళీ వస్తాడు, మేఘాల మీద వస్తాడు అనేటువంటివి నిజమే. కానీ ఆయన రాజుగానే వచ్చాడు. ఆయన రాజుగా వస్తాడని జనం ఎదురు చూస్తున్నారు. ఆయన రాజే. ఆయన జన్మే రాజు జన్మ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. నెక్స్ట్ 33. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాట ఎంత మాత్రమునో అది. ఈ ఆకాశం గతించిపోద్ది, ఈ భూమి గతించిపోద్ది, కానీ యేసుక్రీస్తు మాట గతించదు. ఈ 2000 సంవత్సరాలప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు చెబుతుంటే ఎన్న జనం గతించిపోయారా ఉండాలా? కానీ ఆయన మాట 2000 సంవత్సరాలైనా ఇంకా 2000 సంవత్సరాలైనా ఉంటుంది. యేసు ప్రభు రాకపోతే, ఆయన రాకపోతే ఇంకా 2000 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని చట్టం. కాబట్టి మనం ఈ చట్టంలో ఏవైతే మనకి నియమాలు ఉన్నాయో అవి మనం తెలుసు పాటించాలి. ఏమండి? ఓకేనా? తర్వాత 34. మీ హృదయములు మత్తు వలనను అనేక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు మీరు జాగ్రత్తగా చూడండి. ఏమని మనకు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆ రోజు ఉన్న వాళ్ళకు కూడా చెప్పాడు ఇవే జాగ్రత్తలు. మనం పరిశీలన చేస్తున్నాం కాబట్టి మీ హృదయంలోనూ ఒకవేళ తిండి వలనను మత్తు వలనను, దేనివల్లంట? మత్తు అంటే మందు వేసుకునే వాళ్ళకే మత్తు అనుకునేది. మత్తు అంటే మందు వేసుకునేవాడు కాదు. ఆదివారానికి మనం పనికి పోయేటప్పుడు ఎన్ని ఇడ్లీలు తింటాం? పనికి వెళ్ళేటప్పుడు ఒక నిజంగానే సోదరుడు చెప్పినట్టు ఒక ప్లేట్కి ఒక 4 నుంచి 5 ఉన్నాయి అనుకోండి. ఆ 5 ఒక 10 ఇడ్లీలో లేక 8 ఇడ్లీలో తినగలిగిన వరకు తినాలి. అప్పుడే నువ్వు 10 గంటల నుంచి 1 గంట వరకు నువ్వు నీ శక్తితో పని చేయగలుగుతావు. ఇప్పుడు నేను రోజు అట్టే తింటున్నాను, నేను ఆదివారం కూడా తినొస్తే ఏమైంది? అది అవగాహన అనేది మనకు రావాలి. ఇప్పుడు నువ్వు మత్తుగా నిద్రపోతా గొడవ అటు ఇటు ఓలివు అనుకో, అప్పుడు ప్రభు వస్తే నీ సంగతికి అంతే. నువ్వు ఎంత భక్తి పర్రాలు అనగా, నువ్వెంత భక్తుడు అన్న గేడ నిద్రపోలే అని చెప్పి వదిలిపెట్టిపోతాడు. అందుకనే ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు భుజించాలో అంతే. అసలు వాస్తవానికి మనం 3 దినములు బైబిల్ క్లాసులప్పుడు నేను ఆరోగ్యంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ నిలబడి కూర్చునే శక్తి నాకు లేదు. కానీ ఆ క్షణమందు ప్రభు వస్తే పడుకుంటున్నాయా, పడుకొని నన్ను ఆడే వదిలిపెడతారేమో. పడుకోవడానికి పొయ్యి కూడా మళ్ళీ భయం వేస్తుంది. ఇక్కడ కూర్చోలేకపోతున్నా, ఆడపోయి కాసేపు పడుకోలేకపోతున్నా. పాస్టర్ గారే పడుకుంటే లేదండి, ఆయన కూడా వచ్చుకో మా చేస్తారేమో. ఏం చేస్తాం మనం? అడక్క నేనే మత్తు దారి నేనే చూపిస్తానేమో. భయం. ఆ టైంలో ప్రభు వస్తే నేను విడిచిపెట్టబడతానేమో. కాబట్టి ప్రియులారా, మనము దేవుని విషయంలో ఎప్పటికప్పుడు సులుగ్గా ఉండాలి. పనికి వెళితే ఒక 8 ఇడ్లీలా తినాల,
మందిరానికి వస్తే అది బిళ్ళలు వేసుకునే వాళ్ళు అయితే 2 ఇడ్లీలు కాదు. అసలు ఏ బిళ్ళలు వేసుకునే వాళ్ళు అయితే ఆడదాన్ని స్నానం చేసి వచ్చేసరి ఎంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితితో ఒక పూట ఆదివారం పూట ఈ స్టమక్ని ఖాళీగా వదిలేస్తే ఎంతటి ఆరోగ్యం సమకూడిద్దో మందిరంలోంచి బయటికి వెళ్ళారంటే. నిజం నేను చెప్పేది. బిళ్ళలు వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవాలి, కానీ 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తిని బిళ్ళలు వేసుకొని రావాలి. కానీ ఆదివారం పూట 3 ఇడ్లీల కంటే ఎక్కువ అసలు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు తినకూడదు, పెట్టకూడదు అసలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనలోనికి మత్తు అనేది రాకూడదు. దేవుని వాక్యం వినేటప్పుడు మత్తు అనేది లేకుండా ఉండాలి. అసలు భోజనం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆదివారం పూట ఆరాధనకు భోజనం చేసి వస్తారు. అది నిద్ర లేని వాళ్ళు అయితే కొద్దిగా ఏదైనా ఉండలేకపోతే తినొచ్చు బిళ్ళలు వేసుకునేవాళ్ళు. ఫైనల్గా ఏంటంటే నువ్వు భోజనమే చేస్తావో ఇడ్లీ తింటావో నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ మత్తు లేనటువంటి ఆహారం, మత్తు రాని ఆహారం కొంచెముగా మితముగా తీసుకోవాలి. మందిరం నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు తినేసి ఏదైనా పడుకుంటే పడుకో, ఇబ్బంది. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు మత్తుగా ఉండటానికి మత్తు వచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇడ్లీలు కానీ భోజనం కానీ తినబాకండి. ఇదే కాదు, అసలు మీటింగ్స్ అంటే దేవుని వాక్యం ఎప్పుడైనా వినేటప్పుడు దయచేసి మత్తు వచ్చేంత ఆహారం తినకూడదు. లైట్ మీల్స్ తీసుకోవాలి, ఇబ్బందే లేదు. అసలు ఉపవాసం ఉన్నారు 3 దినాలు కొండ మీద, కానీ మనం అలా ఉండలేదు కదా. మన మధ్యలో భోజనం చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా కొంచెంగా పుచ్చుకునేటప్పుడు సిద్ధపడాలి. రైట్. 35 ఆ దినములు భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తు వచ్చి, భూమి అంతటా మన ఒక్కళ్ళ మీద కాదు ముచ్చట చెప్పేది. ప్రపంచంలో ఎంత దూరము దేవుడు ఈ భూమిని విశాలపరిచాడో, ఎక్కడెక్కడ ఈ ప్రజానికాలు ఉంటున్నారో మొత్తం మీదకి వస్తాయి. నేను నిన్న ఆఫ్రికా దేశంలో ఒక వీడియో చూశాను. ఈ ఏటను కోస్తారు కదా, ఏటను కోసినప్పుడు ఇచ్చురు ఉంటుంది కదా పొట్ట భాగం, దాన్ని అసలు వాళ్ళు కాల్చుకోవట్లేదు, ఉడకబెట్టుకోవట్లేదు. నేను వీళ్ళకి కూడా పంపించినట్టున్నా మత చూసి ఆ వీడియో వచ్చిందని అసలు కడగడం కూడా కడగట్లేదు. అంతే పొట్ట పగలగొట్టి ఆ పేడ వరకు లోపల ఉన్న ఆ పొట్టలో ఉన్న వేస్ట్ వరకు తీసేసి ఇక చుట్టూ కూర్చొని లాగేసుకుంటున్నారు, కలబడుకుంటున్నారు, నల్లంగా ఉన్నారు. కెన్యా ఆఫ్రికా వాళ్ళు, ఆ లేడీస్ కూడా అంతే, వాళ్ళు కూడా ఉంచుకుంటున్నారు ఒకళ్ళు. కాబట్టి పిల్లలు ఆలోచించండి. ఈ మాట అర్థం కానిటువంటి ప్రపంచం ఎంతోమంది అంత దూరం కూడా చాలా ఇబ్బందులు కలుగుతారు. నెక్స్ట్, కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని. అదండి, మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడాలా. కానీ మెలకు ఎప్పుడు వస్తుంది? మెలకు. కాబట్టి ప్రియులారా, మనము ఎక్కువగా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంటే మెలకువగా ఉండి అని అంటే ఏంటి అర్థం? దీనిలో కూడా ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. మనము పొలంలోనికి వెళ్ళినప్పుడు పొలంలో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. ఎంతటి విశ్వాస అయినా పొలంలో అందరూ విశ్వాసులే ఉండరు కాబట్టి
వాళ్ళ మాటల్లోనికి జొరబడిపోతాం మనం ఆటోమేటిక్. మగవాళ్ళు ఎక్కడైనా కూర్చున్నప్పుడు అందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ మాటల్లోనికి జొరబడిపోతాం. మన మాటల్లోనికి వాళ్ళు రాలేరు, ఎందుకంటే వాళ్ళు 7-8 మంది ఉంటారు, మనం ఒకళ్ళే ఉంటాం. కాబట్టి మనమే వాళ్ళలో జొరబడతాం, కానీ వాళ్ళు మనలోనికి రావట్లేదు, కష్టం, కుదరదు. కాబట్టి బడికి వెళ్ళే పిల్లలు కానీ, పనులకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు మెలకుగా ఉండాలి. ఏ పదాన్ని వాడాలి, ఏ పదాన్ని వాడితే బాగుంటుందని మెలకు ఉండాలి, మెలకుగా ఉండాలి. మేము పనులకు వెళ్ళినప్పుడు అందరూ మా చర్చిలకు వెళ్ళేవాళ్ళే, కానీ అందరూ కూడా దేవుని జ్ఞానం అంత లోతుగా సంపాదించుకుంటారు. వాళ్ళు చెప్పుకున్న ఏదో చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు వాదించుకొని ఒకళ్ళు కాదని, ఒకళ్ళు అవునని, ఒకళ్ళు కాదని ఆగని ముందు మా పాస్టర్ గారు ఉన్నారు అడుగుదామని మమ్మల్ని అడిగారు. మేమేంటంటే అవి సందర్భానుసారంగా ఉంటాయిలే, కొన్ని మీకు అర్థమైతే కొన్ని తేలిక తీసేస్తాం, తొలగించేస్తాం. ఉపన్యాసాలు వాళ్ళకి చెప్పకూడదు, భారీ స్థాయిలో ఉపన్యాసాలు చెప్పాలనిపిస్తే, ఎందుకంటే వాళ్ళు ఏది నమ్మి వచ్చారో వాళ్ళ పాస్టర్ గారు అక్కడ ఏం చెప్తుండో ఇక దాన్నే గట్టిగా నమ్ముతారు వాళ్ళు, అవే వాళ్ళు వాదిస్తారు తప్ప మనం ఏంటంటే నలుగురు కలిసినప్పుడు యేసు ప్రభు గురించి కూడా ఏవో గొప్పగా చెప్పాలని వస్తాం. అది కూడా సందర్భానుసారంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అదే మెలకువ. మెలకు అంటే కానీ ఆ మెలకు ఉండాలి. ఈ ఏకుజామున కాస్త లేచి ప్రార్థన చేసుకునే మెలకు ఉండాలి. అంటే ఈ 24 గంటల్లో యేసుక్రీస్తు కోసం సిద్ధంగా ఉండాలి. ఏంటంట 24 గంటలు మనకు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు కోసం మనం ఎలా ఉండాలా, అది మెలకు అంటే. సిద్ధంగా ఉంటామే మెలకు అంటే. మెలకు అంటే ఇక రాత్రి అంతా మత. నెక్స్ట్ 37 ఆయన ప్రతిదినము పగటయందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకాడ వచ్చుచుండేరి. చాలండి, ప్రజలందరూ యేసు మాట వినటానికి ఆడికి వస్తున్నారంట, దేవాలయానికి వస్తున్నారంట, పెందలకాడ. కానీ యేసు ఏం చేస్తున్నాడంట? యేసు వారు చేస్తున్న పని ఏంటి? లోకా గారు రాస్తూ చక్కగా వివరిస్తున్నాడు. యేసు ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ కొండకు వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకేం భయం లేదు, యేసుకు భయం లేదు. రాత్రి వేళ వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఏ సర్పము కూడా ఆయనను ఏం చేయలేదు. ఇక రాత్రి వేళ దడుచుకునే ఏంటి? దెయ్యాల బాల్లో పగులు పాలో చెప్పుకుంటాం కదా, ఏందో రాత్రి కన్నా ఇటు మా వరకు పాటు పోయా కన్నా ఏందో అన్నది, ఏందో మా వావి మా పొలంలో వెనక మారలు ఏర్పడతారు కన్నా ఎక్కడ చెప్పుకుంటారు? ఈ వేదిక ఇంటింటికి తిరిగి చెబితే ఊరుకుంటారా? కాబట్టి ఈ చెప్పే వేదిక వాళ్ళకి ఇక్కడ దొరుకుతున్నారు జనం. ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకొని బైబిల్లో సంగతులన్నీ చెప్పుకునే వేదిక ఏది మనకి? ఇక్కడ దొరుకుతారు. మీ ఇంటికి నేను రోజు తిరిగి చెప్పాలని నా వల్ల కాదు. కాబట్టి దేవుని సంగతులు ఇక్కడ చెప్పుకుంటాం, దెయ్యం సంగతులు ఆడ చెప్పుకుంటారు, అది వాళ్ళకి వేదిక. కాబట్టి వీళ్ళరా రాత్రి వేళ మనం ఈ పక్కనే ఉన్న మన కొండకు పోదామన్నా కూడా మనకి భయం వల్ల కాదు. కానీ యేసు చక్కగా వెళ్ళిపోయి బ్రహ్మాండంగా పగలంతా దేవుని పని చేసి తండ్రి మాటలు చెప్పి రాత్రి వేళలో వెళ్ళి తండ్రి ఏం చెప్పమన్నాడు నేను చదివించాను కదా. ఇంకా యోహాను సువార్త 28వ అధ్యాయం 26వ వచనం చదివించాను కదా. తండ్రి నాకు నేర్పినట్లు నేను నేర్పుతున్నాను అనేటప్పుడు ప్రియులారా, మనము బయటికి వెళ్ళము. మనము
యేసుక్రీస్తు వారు మనం యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోవాలి. అంటే అడవికి పొమ్మని కాదు మాదిరి అంటే. మనము మన వ్యక్తిగత జీవిత విషయంలో స్పృహ కలిగి ఉండాలి. మన వ్యక్తిగత జీవిత విషయంలో మెలకువ కలిగి ఉండాలి. మన వ్యక్తిగత జీవిత విషయంలో ప్రభు రాకడకు ఎదురు చూడాలి. జరుగుతున్న పరిణామాలు చూసి ఇవి ప్రభు రాకడకు సూచనలని నీకు ఆలోచన పుట్టాలి. ఇప్పుడు మేమిద్దరమే కదా ఇందాక బండి మీద వస్తాం, మాకు ఎవరు చెప్పారు? ఈ వాతావరణాన్ని చూసాం, ఈ పరిస్థితులు చూసాం, అక్కడ కూర్చున్న వాళ్ళని చూసాం, ఇక్కడ కాస్తున్న ఎండలు చూసాం. యేసు రాకడికి ఇది సమీపం అనుకొని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పుకున్నదే ఇప్పుడు లేఖనాల్లో చదివించింది, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రియులారా, చుట్టూ ఉన్న వాతావరణాలు చూడండి, జబ్బులు ఎక్కువైపోతున్నాయి. అవి ప్రభు రాకడకు సూచనలు. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. మనిషి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు ముందు జరుగుతాయని ప్రభు చెప్పాడు. మీరు కూడా ఆలోచించుకొని అర్థం చేసుకొని, వీళ్ళరా 3,70,000 అంట ఒక స్కూల్ ఫీజు నర్సరీకి. నర్సరీ అంటే ఇప్పుడు మా అత్తయ్య కొడుకు 2వ వాడు పంపిస్తున్నారు. ఆ పిల్లవాడికి 3,70,000 అంట. వాడికి చూడు ఏమైపోతుంది ఈ కాలం. ఇవన్నీ ప్రభు రాకడకు పోకడ కాకపోతే ఏముంది ఇంకా. ఆ పిల్లగాడు ఎంత, పిల్లగాడి పరిస్థితి అంటే మత్తయ్య కడుతున్నారు అనుకునే 3,70,000 వాడికి మత్తయ్య కడుతున్నారు అనుకునేరు మీరు. ఆ 7 పిల్లలకి మన పై దేశాల్లో, పై రాష్ట్రాల్లో అట్లా కడుతున్నారంట. ఏదో తయారు చేయాలి, ఏదో చేసేవాడు అయిపోవాలి మా అమ్మాయి. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ, మోకరించి చెప్పినటువంటి మాటల పైన ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మోకరించండి, లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రభు శరీరం కూడా పుచ్చుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకొని, దేవా మీరే మాకు ఈ మాటలు నేర్పించిన గొప్ప దేవుడు నాయన, మీ మాటల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఒక చిన్న మాట మీకు తెలియజేస్తున్నాను. అబ్బాయి యూనియన్ బ్యాంక్లో పక్కకు అబ్బాయి యూనియన్ బ్యాంక్లో లోన్ ఇప్పిస్తున్నాడు అదేమ్మా. కాబట్టి మీకున్నటువంటి ఏదైనా మీకు కావాలంటే చెప్తాను. నాకు తెలుసు దాని పూర్తి వివరణ నా దగ్గర ఉందలే. ఈ ఫోన్ల ద్వారా మీరు మా ఓటీపీ చెప్పండి, మా డబ్బులు మీ ఫోన్పేలో పడ్డాయి, మేము బ్యాంకు నుంచి వేస్తున్నాం, మీ పాస్బుక్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్లు చెప్పండి, మీ ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా దొంగ వివరాలు. బ్యాంకుల నుంచి ఎవరు కూడా ఫోన్లు చేయరు. చేసేదల్లా ఒక బంగారం తాకట్టు ఉన్న వాళ్ళకి, తర్వాత నీ ఎకరం భూమి 2-3 ఎకరాల భూములు నువ్వు బ్యాంకులో పుస్తకం పెట్టుకుంటావే, ఆ పుస్తకం పెట్టుకుంటే బ్యాంకింగ్ మేనేజర్ గారు కానీ ఎవరైనా చేస్తారు, మనకు అర్థమవుతుంది. లేదంటే మీకు ఒక నోటీస్ అని పంపిస్తారు, ఫోన్ కంటే ముందు నోటీస్ పంపిస్తారు పోస్ట్ ఆఫీస్ ద్వారా. అంతే తప్ప బ్యాంకుల నుంచి ఎవరు కూడా ఫోన్లు చేయరు. మీరు దయచేసి మీ అకౌంట్లో డబ్బు ఉండాలి. నాకు తెలిసి అన్నీ ఊళ్ళోనే తిరుగుతూలే, కానీ కాకపోతే నాకు తెలుసు ఆ సంగతి. అయినప్పటికీ నీ కూడా ఏదైనా మత్తయ్య లాంటి నాగేశ్వరరావు లాంటి, మల్లేశ్వరరావు లాంటి పెద్దోళ్ళు ఉన్నారు, మన నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అకౌంట్లో దాచిపెట్టుకునే వాళ్ళు ఎవరో కూడా మీరు దయచేసి, ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా ఉన్నారు బ్యాంకులో దాచిపెట్టుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా దయచేసి ఫోన్లు వచ్చినప్పుడు ఓటీపీలు, ఆధార్ నెంబర్లు చెప్పబాకండి. తర్వాత మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే అబ్బాయిని తమ్ముడిని సంప్రదించండి. ఒక ఎకరం భూమి ఉంటే 4 లక్షల దాకా ఇప్పిస్తాడు, ఎకరం భూమి ఉంటే 10 లక్షల దాకా ఇప్పిస్తాడు, 5-6 లక్షల రూపాయలు ఇల్లు ఉంటే 2-3 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తాడు. ఇంకా మీకు బంగారం ఉంటే తక్కువ వడ్డీకి ఇప్పిస్తాడు అబ్బాయిని సంప్రదించండి. ఓకే, రైట్. ప్రార్థన తల్ల వంచి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవాతి దేవుడు, నీకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవునితో మాట్లాడండి అయ్యా. మీ ప్రియ కుమారుడు రాకడ సమీపంగా ఉంది తండ్రి. మీరు పొమ్మన్న మరుక్షణమే ప్రభు వచ్చేటట్టున్నాడయ్యా. కాబట్టి ప్రభు వస్తే ఇక మా జీవితం
ఇంకేమి మా జీవితం మనుగడి భూమి మీద లేదు నాయనా.